అరెరే! ఉప్మా మిగిలిపోయిందా? అయ్యో! అన్నం కూడా మిగిలిపోయిందా? ఇప్పుడేం చేయాలి? తెలుసుకుందాం వచ్చేయండి మరి. ముందుగా మిగిలిన ఉప్మాలోంచి కరివేపాకులు, అలాగే పచ్చిమిరపకాయలు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఉప్మాని, రైస్‌ని మిక్సీ జార్‌లో వేసి తగినంత వాటర్ పోసుకుంటూ ఇలా మెత్తగా అయ్యేలాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక కప్ బియ్యపు పిండి, సాల్ట్, కారం, ధనియాల పొడి ఏసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చెప్పు సబ్స్క్రైబ్. ఇప్పుడు ఇంకా బాగా చెప్తుందండి సబ్స్క్రైబ్ చేసుకోమని. సో, అందరూ మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ లోపల. ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలనమాట. రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు కదా! అలా రావాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసిన తర్వాత అందులో ఆయిల్ ఏసుకొని, ఈ పిండిని పోసుకొని అట్టులాగా వేసుకోవాలి. ఈ అట్టులు చాలా మెత్తగా ఉంటాయండి. ఫస్ట్ సిమ్‌లో పెట్టుకొని అట్టేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చాక అప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటేనే కింద రోస్ట్‌గా వస్తుంది. రోస్ట్‌గా వచ్చి అట్టు ఫ్లిప్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి ఈ దోసలు మాత్రం. మనం కావాలంటే ఇందులో ఇడ్లీ పిండి కూడా కలుపుకోవచ్చండి. అట్లు ఇంకా క్రిస్పీగా, క్రంచీగా వస్తాయి. సబ్స్క్రైబ్.